కి క్రైస్తవులుగా పిలువబడుతున్న, లోకములో పిలువబడుతున్న వీరి కొరకు కొన్ని విషయాలు మనం జ్ఞానం చేసుకుంటున్నాం. అంటే క్రైస్తవునికి శ్రమ వస్తుందా? క్రైస్తవునికి శ్రమ వస్తే ఏం చేయాలి? క్రైస్తవునికి శ్రమ వస్తే ఎలా ఈ లోకంలో బ్రతకాలి అని 18 వారాల నుండి ఈ యొక్క వర్తమానాన్ని ముందుకి ప్రభు నడిపిస్తున్నారు. ఈ వారం 19వ వారం ఈరోజు. ఈ శ్రమ నిమిత్తం దేవుడు మనలను తన ఆత్మచేత నన్ను నింపి ఇక్కడికి వచ్చిన మనందరినీ ప్రభు బలపరచునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యథావిధిగా మనం చదువుతున్న వాక్యము యెషయా గ్రంథము 27:3 వచనాన్ని ఒకసారి చదవాలి. యెహోవాను నేను దాని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు నా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ వాక్యమును తండ్రి విత్తుతూ ఉండగా ఈ అల్పదాసునిపై నీ ఆత్మ సమృద్ధిగా ఉంచి కూడి వచ్చిన మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని, నీ నోటి బోరగా ఇక్కడ నన్ను వాడుకోమని, ఇక్కడ విత్తుతున్న విత్తనములన్నీ ప్రతి హృదయములో నీ నాటబడాలని, నీరనే అంటుతూ కట్టబడి అవి బహుగా ఫలించాలని నేను ప్రార్థన చేస్తూ, ఎప్పటికీ మీరు హెచ్చించబడాలి, నేను తగ్గింపబడాలి. నీ సన్నిధిలో దీన మనసుతో నిలిచిన నన్ను, కూడి వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నిద్రమత్తులు అవిధేతలు యేసు నామములో లయపరిచి ఇక్కడికి కూడి వచ్చిన వీరందరికీ వినుబుద్ధి చేయి, ఆత్మ రిలీజ్ చేయమని ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట, యెహోవాను నేను దానిని కాపు చేయించున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టించున్నాను, ఎవడు దాని మీదకు రాకుండానట్లుగా దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ఈ విషయాన్ని మనము 19 వారాల నుండి వింటున్నాం. ఇది నీ కొరకు నా కొరకు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనకి అంగీకరించబడినట్లుగా మన హృదయంలోనికి తీసుకోవాలి. ఇది నా కొరకు కాదన్నట్లు కాదు. ఎందుకంటే యెహోవాను నేను అంటే ఆయన స్వయముగా మాట్లాడుతున్నారు. యెహోవాను నేను, దానికి నేనేం చేస్తున్నాను? కాపు కాస్తున్నాను అన్న మాటను వింటున్నాం. దేవుడు ఒకవేళ మనకి కాపు కాయకపోతే మనం ఈ రీతిగా ఉండలేం. దేవుడు అనేవాడే నీకు రక్షణగా లేకపోతే ఈ రీతిగా మనం ఈ లోకంలో బ్రతకలేం. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషమున మనల్ని ఏం చేస్తున్నారంటే కాపు కాస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం చాలా శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ప్రతి నిమిషం ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? అయితే ఈ విషయాన్ని బట్టి మనం వింటున్నది ఏంటంటే, దేవుడు నీకు కాపుదలగా ఎప్పుడు ఉన్నాడు అంటే ప్రతి నిమిషమున ఉన్నాడని ఉంది ఇక్కడ. ఆమేన్. అంటే దేవుడు కాపుదల లేని దినము కానీ క్షణము కానీ క్రైస్తవునిగా పిలువబడుతున్న నీకు నాకు లేదు, ఉండకూడదు. అంటే దేవుడు కాపుదల ఎప్పుడు మనకి తప్పిపోతాము అంటే, మనం తప్పిపోయినప్పుడు దేవుని కాపుదల నుంచి బయటకు వచ్చేసినట్లు. ఎప్పుడైతే లోకానుసారంగానో అవిధేయతలోనో పాపంలోనో శాపంలోనో ఒకవేళ మనము పడిపోతే అప్పుడు దేవుని కృప నుంచి మనం తప్పిపోతాం. నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నంత వరకు దేవుని కాపుదల ఎప్పుడు నీకు నాకు ఉంటుంది. ఆమేన్. కానీ దేవుని కృప ఉన్న మనకి నీ జీవితంలో కొన్ని విషయాలలో నీకు శ్రమ రావచ్చు. ఆ శ్రమ కొరకే వింటున్నాం. ఆ శ్రమ వస్తే మనం ఏం చేయాలి? ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను ఎలా జయించి ఒక క్రైస్తవును ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలి? ఎలా వెళితే దేవునికి ఇష్టం?
ఎందుకంటే కొంతమంది ఏం చేస్తాం తెలుసా అండి, శ్రమ వచ్చినప్పుడే దేవుడి వద్ద నుంచి జారిపోతాం కదండి. శ్రమ కలిగినప్పుడే, బాధ కలిగినప్పుడే, వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడే దేవుడి వద్ద నుంచి పడిపోతూ ఉంటాం. అంతవరకు ఒకవేళ మనం బాగున్నాం అనుకోండి, ఆర్థికంగా కానీ, వస్త్రపరంగా, ఆహారపరంగా, దేవుడిచ్చిన ప్రతి విషయంలోని బాగున్నంత వరకు దేవుడి మహాకృపను బట్టి ఎవరు పడిపోరు, ఎవరు జారిపోరు. ఎందుకంటే అన్నీ కలిగి ఉంటే పడిపోయే పని ఉండదు. అన్నీ కలిగి ఉన్నప్పుడు ఒక మనిషి ఎందుకు పడిపోతాడు? సమృద్ధిగా ధనం ఉంది, సమృద్ధిగా ఆరోగ్యం ఉంది, అనుకున్నవన్నీ జరిగిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దేవుడిని దూషించవలసిన అవసరం లేదు, ఒక వ్యక్తి దేవుడి దగ్గర నుంచి పడిపోవలసిన పని లేదు, చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేను అంటున్న మాట ఏంటో తెలుసా, ఇవన్నీ లేనప్పుడు దేవుని యందు నమ్మకంగా బ్రతుకుదుముగాక. ఆమేన్. ఇవన్నీ లేనప్పుడు నమ్మకంగా బ్రతకాలి. ఇవన్నీ నీ జీవితంలో కొదువై ఉన్నప్పుడు నమ్మకంగా బ్రతకాలి. ఇవన్నీ మనకు దూరంగా ఉన్నప్పుడు దేవునికి మనం దగ్గరగా బ్రతకాలి. అంటే ఇవన్నీ మనకి కొదువవుతాయా అండి క్రైస్తవులకి? ఇదంతా శ్రమ అంటారా, ఇదంతా బాధ అంటారా? దేవుని ఒకవేళ అంగీకరించి ఒకవేళ ఆయనలో ముందుకు వెళితే మనకి శ్రమలు తప్పవంటారా? నీ క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలలో నువ్వు దేవుని కొరకు ఏర్పరచుకుని దాని కొరకు బ్రతకే విషయంలో కొన్ని సమస్యలు నీ జీవితంలో ఎదురు కావచ్చు. కానీ వాటి నుంచి తప్పించబడటానికి పరిష్కారం ఒకటి ఉంది. అది 2వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. యాకోబు తీయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఎవరి కొరకు చెప్తున్నారు? క్రైస్తవుల కొరకే. నీ కొరకు, నా కొరకు, ఇక్కడ కూర్చున్న మనందరి కొరకు. అంటే శ్రమ వస్తే తప్పించబడటానికి పరిష్కారాన్ని దేవుడు చెబుతున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల వాడు తప్పకేం చేయాలి అంటే ప్రార్థిస్తే ఏమవుతుంది? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది. ఏం శ్రమ వచ్చిందని అన్నప్పుడు ఏదో తెలియని బాధ వచ్చింది కదా. ఆ బాధ నుండి తప్పించేవారు ఆయన ఒక్కరే. ఆమేన్. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుండి నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2 రకాల శ్రమలు చెప్పాను మీకు. ఒకటి భౌతిక సంబంధమైన శ్రమ, రెండోది ఆత్మ సంబంధమైన శ్రమ. మీకు ఏ శ్రమ అంటే ఇష్టం చెప్పాలి? ఆత్మ సంబంధమైన శ్రమనే ఇష్టపడాలి. భౌతిక సంబంధమైన శ్రమ కొరకు కాదు, ఆత్మ సంబంధమైన శ్రమ. దాని కొరకు మనము ప్రయాసపడటంలో తప్పులేదు. ఎందుకంటే దేవుడి విషయంలో ప్రయాసపడుతూ నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా దానికి తగిన ఫలము దేవుని దగ్గర మనకుంది. ఆమేన్. హల్లెలూయా. భౌతిక సంబంధమైన విషయంలో ఒకవేళ నువ్వు శ్రమ అనుభవించినప్పుడు దానికి తగిన ఫలము నీ దగ్గర లేకపోవచ్చు, దేవుని దగ్గర నుంచి నీకు రాకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధం విషయం అంటే దేవుని కొరకు బ్రతుకు విషయంలో నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి భయంకర పరిస్థితి వచ్చినా, ఎలాంటి భయంకరమైన వ్యాధికి నిన్ను విడిచిపోదని నువ్వు అనుకున్నా పర్వాలేదు, కానీ వాటి నుండి తప్పించే దేవుడు నీకున్నాడు. ఆమేన్. చెప్పాలి మరి. దాని నుండి మనల్ని బ్రతికించేవాడు ఉన్నాడు, నడిపించేవారు ఉన్నారు. ఆయన ప్రతి నిమిషమున నిన్నేం చేస్తున్నాడు? కాపుగాస్తున్నాడు. ప్రతి నిమిషమున ఎవడు నీ మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు? ఎవరు వస్తారండి నీ మీదకి? నీ మీదకి ఎవరు వస్తారంటే ఒకసారి చెప్పాను కదా, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నిండా ఫలం ఉంటే ఎవరు రాడు? బోల్డ్ మంది వస్తారు. ఎందుకంటే ఆ చెట్టునున్న ఫలమును చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కడికి తినాలనిపిస్తుంది కాబట్టి తప్పక రాయేస్తారు. ఎన్ని రాళ్ళు వేస్తున్నప్పటికీ ఆ చెట్టుకి ఒక నిరీక్షణ ఉంటుందంట. ఎన్ని కాయలు రాలిపోయినా, ఎన్ని ఆకులు రాలిపోతున్నా, ఫలములు ఇరిగిపోతున్నా దానికి ఒక నిరీక్షణ ఉంటుందంట. ఏంటో తెలుసా? నా వేళ్ళ బలముగా ఉన్నాయి కాబట్టి నేనంటూ ఇలాగ ఉండగలిగితే ఇంకా అనేక ఫలాలు ఇస్తాను. ఆమె. కానీ ఒక్క విషయం చెప్తాను,
ఆ చెట్టు నిండా ఫలాలు ఉన్నప్పుడు, ఎంతోమంది ఒకవేళ రాళ్ళు వేస్తున్నప్పుడు ఆ చెట్టుకి కాపరి ఉంటే, ఆ చెట్టుకి యజమాని అనేవాడు ఉంటే, ఆ చెట్టుకి కాపుగాయవాడు ఉంటే, ఎదుటివాడు ఎవడైనా నీ మీదకి రాళ్ళు వేస్తా ఉంటే యజమాని ఏమంటాడండి? ఏయ్, ఎవడు వాడు? ఆ చెట్టు విస్తారముగా కాయిచున్నది, దాన్ని కాపాడుకుంటాడు యజమాని. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తులో కూడా నువ్వు బహుగా ఒకవేళ ఇలా ఫలిస్తే, నిన్నెవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నీకు ఎవరున్నారు చెప్పరేంటి? యజమాని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను కాపాడే యజమాని ఉన్నాడండి. కాబట్టి ఎవడును నీ మీదకి రాకుండా ఆయన చూసుకుంటాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇంటికి యజమాని ఎంత అవసరమో, అంటే తండ్రి ఎంత అవసరమో, తండ్రి లేకపోతే తల్లి ఎంత అవసరమో, కుటుంబానికి దేవుడు అంటే నువ్వు అంగీకరించబడిన క్రీస్తు అనేవాడు నీ ఇంట్లో లేకపోతే భయంకరమైన పరిస్థితి అది. ఎందుకంటున్నానంటే, తండ్రి స్థానం ఏంటండి? తండ్రి స్థానం ఏంటి? అది చాలా బాధ్యత కలిగిన స్థానం అది కదా. అలాంటి స్థానంలో ఉన్న నీవు నేను నీ కుటుంబం కొరకు ఎంత ఆలోచన చేస్తావో, నీ బిడ్డల కొరకు ఎంత ఆలోచన చేస్తావో, నీ కుటుంబ విషయంలో ఎంత ప్రయాసపడతావో. ఎవడు ప్రయాసపడకుండా ఉంటాడు తన కుటుంబం కొరకు? ఎవరు నాకెందుకని కూర్చుంటారండి? ఏ తండ్రి అలా కూర్చోడు. ఎందుకంటే తనకు ఒక కుటుంబం ఉంది, తనకు భార్య ఉంది, తనకు బిడ్డలు ఉన్నారు, తనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా వగేర వగేర. కుటుంబంలో ఎవరైతే నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారి కొరకు నీకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నిర్వహించే విషయంలో ఖాళీగా ఎందుకుంటాం? ఉండం, ప్రయాసపడుతాం. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి. ఆ కుటుంబంలో ఏమీ కొదువు లేకుండానట్లుగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఒక బాధ్యత కలిగి తండ్రి ఎలాగైతే కుటుంబ నిమిత్తమును ముందుకు వెళుతున్నాడో, నీ కుటుంబానికి ఒక అధికారి ఉంటే, నేనంటే ఆ అధికారి యేసుక్రీస్తు ప్రభువే కావాలి. ఆమేన్. ఒకవేళ ఆయనే అధికారి నీ కుటుంబం కొరకు అయితే, ఆయన కూడా నీ కుటుంబం కొరకు ఆయన ఏం చేస్తాడు? నా బిడ్డకి ఇది ఇవ్వాలి, నా బిడ్డకి అది ఇవ్వాలని ఆయన తెలియదా అండి? ఎందుకంటే నీ బిడ్డల పట్ల నీకు ఎంత నమ్మకం ఉందో, నీ పట్ల నా పట్ల దేవుడికి అదే నమ్మకం ఉంది. దేవుడు నిన్ను నమ్మాడండి. మనం అనుకుంటాం నన్ను ఎవరు నమ్మట్లేదు, నిన్ను ఎవరు మనుషులు నమ్మకపోతేనో ప్రభువే నమ్ముతున్నారుగా. నిన్ను ఎవరు సీదరిస్తానో ఆయన సీదరించట్లేదుగా. నిన్ను ఎవరు తునీకరిస్తానో ఆయన తునీకరించట్లేదుగా. తునీకరించబడిన నిన్నే దేవుడు ఎన్నుకుంటే, తునీకరించబడిన నిన్నే దేవుడు ఆనందపడి దేవుడి దగ్గరికి తీసుకుంటా ఉంటే, ఇంకా ఎవరు గొడవ నీకు నాకు ఎందుకు? ఎవరు తునీకరిస్తే నీకెందుకు? ఎవరో నిన్ను అవమానపరిచితే నీకెందుకు? నీకు ఒక యజమాని ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక బాధ్యతతో ఉన్నాడు. ఆమేన్. నీ కుటుంబం పట్ల ఒక బాధ్యతతో ఉన్నాడు. ఆమేన్. ఈ రోజుల్లో తండ్రులైనను తల్లిలైనను బిడ్డలైనను బాధ్యత అనేది లేకపోతే నిజంగా ఆ ఇల్లు చాలా పాడవుతుందండి, చాలా పాడవుతుంది. ఇంటిలో బాధ్యత అనేది ఖచ్చితంగా వహించాలి. దేవుడు ఒకవేళ నీ పట్ల బాధ్యత వహించకపోతే నీ కుటుంబం ఏమైపోతుంది? మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ప్రభువా ఒకవేళ నువ్వు లేకపోతే నా కుటుంబం ఏమైపోను? పాడైపోయినాయా? నీవనే వాడవే లేకపోతే నా కుటుంబము నశించిపోయినాయా? నీవనే వాడవే పట్టించుకోకపోతే నేను, నా బిడ్డలు, నా భార్య నశించిపోతామయ్యా. ఎన్నో రాత్రులు ఇలాంటి ప్రార్థన నేను చేస్తూ ఉంటాను. దేవుడు అనేవాడే నీకు నాకు కాపుదల లేకపోతే మన కుటుంబము పాడైపోతుందండి. దేవుని కాపుదల కుటుంబానికి ఏంటంట? అవసరత. ఎందుకంటే దేవుడు నిన్నేం చేశాడంట? నమ్మాడని చెప్పండి. ఆమేన్. ఎవరిని నమ్మాడు? ఆమేన్. దేవుడు నన్ను నమ్మాడు. మనము మనుషులను నమ్మం, కానీ ఎన్నిక లేని, పనికిరాని, హీన స్థితిలో ఉన్న, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం నిన్ను నమ్మాడు. ఆమేన్. ఇప్పుడు నమ్మాడు కాబట్టి యోబు చుట్టూ ఉన్న కంచెని తీశాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నమ్మాడు కాబట్టే నీ జీవితంలో ఒక్కొక్కలా ఎప్పుడైనా అనుకోని రీతిగా శ్రమ నీ జీవితంలో ఎదురవుతే
అప్పుడే నీ విశ్వాసమును దేవుడు చూస్తాడు. ఎందుకంటే నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదన్నా, నేను దేవుడిని దూషించకూడదు. ఎందుకంటే బాగున్నప్పుడు ఎలా జీవించావు దేవుడితో, బాగోలేనప్పుడు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నము. ఆమేన్. ఎందుకంటే దేవుడిని ఏం చేశాడు, నమ్మాడు కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఆయన నిన్ను వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చదివినా, ఆ మాట వింటున్నా నాకు చాలా సంతోషం వస్తుందండి. ఎందుకో తెలుసా, శ్రమ నీ జీవితంలోకి వచ్చిన ఆ శ్రమకు ముందు నా దేవుడు నిలవబడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ శ్రమకు ముందు ఎవరు నిలబడతారండి? నా దేవుడు నిలవబడతాడు. కాబట్టి ఆ శ్రమ నిన్నేం చేయదు. అగ్ని వంటి శ్రమ వచ్చినను ఏదో వింత సంభవించుతున్నదని ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే ఆ శ్రమకు ముందు ఎవరున్నారు చెప్పరేంటి? దేవుడు ఉన్నాడు. నువ్వు అంగీకరించబడిన క్రీస్తు ఆ శ్రమకు ముందు ఉన్నాడు, ఆ వ్యాధికి ముందు ఉన్నాడు, ఆ కష్టానికి ముందు ఉన్నాడు. నువ్వు ఉన్న పరిస్థితికి ముందు నా దేవుడు ఉన్నాడు. నువ్వు ఉన్నాడని నువ్వు ముందుకు వెళితేనే ఆ శ్రమ నుండి నువ్వు తప్పింపబడగలవు. ఆమేన్. ఎవడు తప్పించగలడు శ్రమలో నుండి నిన్ను? ఎవరు నిన్ను బయటికి తీసుకురాగలరు ఈ వ్యాధిలో నుండి? ఎవరు నిన్ను బ్రతికించగలరు? ఎవరు నిన్ను స్వస్థపరచగలరు? ఎవరు నిన్ను ఆర్థికంగా దీవించగలరు? ఎవరు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెట్టగలరంటే నువ్వు అంగీకరించబడిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిలవబెట్టగలడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను నిలవబెట్టగలడు. ఎందుకంటే నీ శ్రమ ముందు ఆయన నిలవబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ శ్రమ ముందు ఆయన, నీ కష్టము ముందు ఆయన, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితి ముందు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి 2వ తిమోతి రాసిన పత్రిక తీయండి అందరూ. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ఆమేన్. అయితే నువ్వేం చేయాలి? అయితే అన్ని విషయాలలోనూ మితముగా ఉండుము, శ్రమపడము, స్వార్థినిగా పనిచేయము, నీ పరిచయాన్ని సంపూర్ణముగా జరిగించు. ఆమేన్ చెప్పాలి. ఏం రాయబడింది ఇక్కడ? చెప్పాలండి. ఏముంది ఇక్కడ? శ్రమపడు. ఏమడు? శ్రమపడు, సువార్తిగా దేవుడి పని చేయి. దేవుడి పనిలో సంపూర్ణంగా చేయి. ఆమేన్. అంటే దేవుడి పని ముందే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి వీరందరూ శ్రమ లేకుండా దేవుడు పని చేస్తారా ఏంటి? వీరు అవమానం లేకుండా దేవుడు పని చేశారా? వీరు ఏ నిందలు రాలేదా? ఇక్కడ ఈ భక్తులకి శ్రమలేమీ రాలేదా అండి? వీరి జీవితాలలో ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు, నేను ఆకలి దప్పుగా పడ్డారు, వస్త్రహీనులుగా బ్రతికారు, ఎన్నో నిందలు వాళ్ళ మీద వేస్తూ ఉంటుంటే అనుభవించారు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా దేవుని పనికి ఏమాత్రమో వెనకాడకుండా పని చేయవారు. వారు సంపూర్ణంగా చేశారంట. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎలా చేశారంట? సంపూర్ణముగా అంటే పూర్తిగా దేవుని కొరకు పని చేశారు. ఆ దేవుని కొరకు పనికి ముందు ఇక్కడ ఏముంది? శ్రమ ఉంది. శ్రమపడు, అయినను దేవుని సువార్త సంపూర్ణంగా చెయ్యి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పని సంపూర్ణంగా చేసే ముందేముంది? ఇప్పుడు ఇక్కడ దేవుని సన్నిధిలో ఎదుగుతున్న, వాక్యానుసారంగా ముందుకు వెళుతున్న నీ జీవితంలో ఎలాంటి శ్రమ ఉన్నా ఆ శ్రమను మించి సంపూర్ణంగా దేవునితో బ్రతకటమే క్రైస్తవ లక్షణం అండి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? అది సంపూర్ణంగా చేయాలి. శ్రమ చూసి నువ్వు ఆగిపోతే, ఆ శ్రమను చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, శ్రమను చూసి నువ్వు దిగజారిపోతే, శ్రమను చూసి నువ్వు పడిపోతే, అమ్మో ఈ శ్రమ నా వల్ల కాదండి, సంపూర్ణంగా దేవుడి పని నేను చేయలేనని నువ్వు ఆగిపోతే, ఎందుకంటే దేవుడు పని చేస్తున్న వీరి జీవితంలోకి వచ్చిన శ్రమ అంత ఇంత కాదు. ఎలాంటి భయంకరమైన శ్రమలు అనుభవించారో ఆ 11 మంది శిష్యులను చూస్తూ ఉంటే అర్థమవుతుంది అసలు జీవితాలు.
దేవుడి కొరకు ఎంత ప్రయాసపడ్డారో ఆ ప్రయాస ముందు శ్రమ ఉంది వారికి. ఏముంది? శ్రమ ఉంది, అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆకలి దప్పిక ఉంది, వస్త్రహీనత ఉంది, మనుష్యుల చేత ఎన్నో నిందలు అవమానములు కూడా పొందిన పరిస్థితులు వారి జీవితాలలో ఎదుర్కొనుచున్నప్పటికీ వారు సంపూర్ణంగా దేవుడి పని మాత్రమే చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఎదుర్కొన్నప్పటికీ వారు సంపూర్ణంగా చేసింది ఏంటండి? శ్రమపడు అని రాశాడు అక్కడ స్పష్టంగా. తిమోతి, నువ్వు శ్రమపడు. నీ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా సంపూర్ణంగా దేవుడి సువార్త మాత్రం చేయాలి. చప్పట్లు కొట్టండి. నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో ఏదైనా సంపూర్ణమైన సువార్త చేయాలి. ఎందుకంటే ఆ శ్రమ నీ ముందు వెళుతుందని ఒకవేళ నువ్వు అనుకుని వచ్చినప్పటికీ దానికి ముందు నా యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దాని ముందు ఎవరు నిలుచున్నాడు? మనం చూసేది శ్రమనే. చెప్పండి, మనం చూసేది వ్యాధినే, మనం చూసేది భయాన్ని, మనం చూసేది ఆర్థిక పరిస్థితినే, మనం చూసేది మన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేదని పరిస్థితిని మాత్రం మనం చూస్తున్నాం. కానీ ముందు ఉన్న దేవుని చూడట్లే. గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ గాడిద నిలిచిపోతే ఓ కొడుతున్నాడు, కానీ గాడిద ముందు నిలిచిన దానిని ఏం చేయలేకపోతున్నాడు. అది కదలకపోయేసరికి బాగా కొడుతున్నాడు. ఎంత కొట్టినా అది కదలట్లే. దాన్ని సంపేద్దామని కగ్గం తీశాడు. అరే, నీ మనోనేత్రమును తెరిచి చూడు. నీ శ్రమ ముందు ఎవరున్నారో చూడు. ఎవరున్నారు అమ్మా? అక్కడ గాడిద ఎదురుకుంటే దేవుని దూతుంది, ఇక్కడ నీ ఎదురుకుంటే ఎవరున్నారు ఇప్పుడు? ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నీ ఎదుట ఎవరున్నారు ఇప్పుడు? ఎందుకంటే తన మనోనేత్రము ఆ సమయం ఏమైంది? మూతపడిపోద్ది అండి. ఎందుకు మూతపడిపోద్ది? శ్రమ వస్తే మూతపడదా అండి? కష్టపట్టి మూతపడదా? ఇదేంటండి, ఈ పరిస్థితుల్లో ఉండి కూడా ప్రార్థన చేయమంటారు, ఈ పద్ధతిలో ఉండి ఉపవాసం ఉండమంటారు, ఈ పద్ధతిలో ఉండి దేవుడితో సహవాసం ఎలా చేస్తామండి? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్న చేయాల్సిన పని ఒకటి, ఏం చేయాలి? ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన వాళ్ళు ఏం చేయాలి? గాడిది మాట్లాడితేనే కానీ ఏమి రాలే. నీ ఎదుట దేవుడు నిలుచున్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా ఏమవుదు తల్లి, ఏమవుదు. ఆ శ్రమను జయించి ముందుకు వెళ్ళటానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడు. సహాయం చేశాడా లేదా? లేదండి, ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి నాకు ఏ సహాయం రాలేదంటారా? దేవుడు ఏ సహాయం చేయలేదండి అంటారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని సహాయము నీతిమంతుల మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వారి నీతిమంతులను ఎందుకు పిలుస్తాం? వాటికి లోబడని వాడు నీతిమంతుడే. ఆమేన్. ఎందుకంటే వీటికి లోబడరు. ఎవరికి లోబడతారు వీళ్ళు? చెప్పరేంటండి, దేవుడికి లోబడతారని. ఆమేన్. ఎవరికి లోబడతారు? దేవుడికి లోబడతారు. శ్రమలకు, కష్టాలకు, బాధలకు లోబడరు వారు. లోబడి ఉంటే దేవుడి పని చెయ్యరు. ఒకవేళ నువ్వు యెరూషలేము వెళితే అయ్యో నీ ప్రాణం తీయటానికి అక్కడ ఉన్న ప్రజలందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారంటే పోతే పని ఏదో ప్రాణం అన్నాడు ఆయన. కానీ నేను యెరూషలేము మొత్తం ఏం చేయాలా? వెళ్ళాలి. అక్కడ నీ చేయాల్సిన పని ఉంది. ఆ పని చేసి చచ్చిపోతాను. హల్లెలూయా. ఎందుకంటే ముందు ఏముందని తెలుసు ఆయనకి? శ్రమ ఉందని తెలుసు. ఆ శ్రమ ఆయన ఎదుట నిలిచి ఉందని తెలుసు. కానీ ఆయనకి ఇంకోటి తెలుసు, దాని ముందు నా దేవుడు నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దాని ముందు ఎవరు నిలుచున్నారు? ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరముల పాటు దేవుడిచ్చిన కాపుదల. ఎంత కాపుదల అండి అది? ఇప్పుడు ఎలాగో తెలుసా? వారు ప్రయాణం చేసేటప్పుడు కాదు, మేఘం ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు ప్రయాణం చేయాలి. వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు మేఘం ప్రయాణం చేయటం కాదు. మేఘం వెళుతూ ఉన్నప్పుడు వీరు ప్రయాణం చేయాలి. మేఘం ఎప్పుడు ఆగితే అప్పుడు వీళ్ళు ఆగాలి. ఒకవేళ అప్పుడే గుడారాలు వేసి మేఘం ఆగిపోయిందని గుడారాలు వేస్తే అప్పటికప్పుడు మేఘం కదిలిపోయేది.
ఏం చేయాలి ఇప్పుడు? మోసగారిది పద్ధతిగా లేదు, మోసగారిది ఏం బాగోలేదండి. దేవుడితో ఎలా మాట్లాడతారు మీరు? ముఖాముఖిగా మాట్లాడతారు. మీకు తెలీదా మేఘం కదిలిపోతాను గుడారాలను వేసినాక ఏం చేశారు? గుడారాలను వేసుకున్నారు, హ్యాపీగా కూర్చుందాం అన్న సమయంలో మేఘం కదలటం మొదలెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, పీకి ప్రయాణం చేయాలి. అంటే మేఘముతో వీరు ప్రయాణం చేయాలి. అంటే నేను అంటాను, ఇప్పుడు మేఘము దేనికి గుర్తుగా ఉంది? దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు ముందు వెళుతుంటే వీరు ఏం చేయాలి? ఇప్పుడే గుర్రాలు వేసుకున్నామండి, సరేలే దేవుడు వెళ్తే వెళ్ళనివ్వండి, కాసేపు ఉన్నాక మనం బయలుదేరదాం అన్నారు అనుకో, ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి? ఎందుకంటే వారికి రాత్రి అగ్నిస్తంభమును పగట మేఘస్తంభమునై ఉన్నాడని రాయబడి ఉంది. అంటే వారికి ఎంత ఏమంటుంది దాన్ని కాపుదల దేవుడిచ్చాడు. వారు ప్రయాణాలలో దేవుడు వారికి ఎంత కాపుదల ఇచ్చాడు. సమృద్ధ ఆహారం, సముద్ర నీటిని, సమృద్ధ వస్త్రమును, అన్నిటినీ వేలకు. నిజంగా వారు ధన్యులు కదా. 40 సంవత్సరముల పాటు ఏ పని లేదు, ప్రయాణం చేయటమే. దేవుడు ఎప్పుడు లేవమంటే లేవటం, అప్పుడు బయలుదేరటం, మేఘం ఆగిపోతే గుడారాలు వేసేసుకోవటం, హ్యాపీగా రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ గుడారం కడితే టక సదిరేసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇంతే వీడి ప్రయాణం. కానీ ఇలా అనేక మార్లు మోషేకు వారు ఎదురు తిరిగిన ప్రజలుగా కనిపిస్తారు వీరు. ఆహార విషయంలోను, నీటి విషయంలోని. ఐగుప్తుల సమాధులే లేవనుకున్నావా, సమాధులకి స్థలమే లేదనుకున్నావా, ఇలాంటి ఎడారి ప్రయాణంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అన్నప్పుడు దేవుడికి వచ్చిన కోపం ఎంత కోపమో తెలుసా? ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మాడు. మోషేతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో ఉన్న నా ప్రజలు వాళ్ళ మూలుగును నేను, కాబట్టి నిన్ను పంపించి అక్కడ ఫరోతో మాట్లాడించి ఆ ప్రజలకు నేను విడుదల ప్రకటించబోతున్నాను. ఆమేన్ చెప్పాలి. విడుదల లేని జీవితాలలో దేవుడు విడుదల ఇస్తే, శ్రమలలో బ్రతుకుతున్న వారి జీవితంలోనికి ఆ శ్రమ నుండి తప్పిస్తే మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా అండి? వెనక్కి వెళ్ళిపోదాం. మోసే కొండమీకి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో తెలుసా? అప్పటికి ఉన్నాడో లేదో కూడా తెలియదు మోసే. అంటే ఎలా వెళ్ళగలం? ఇప్పుడు వరకు ముందుండి నడిపించిన నాయకుడు ఎవరు? మోసే. మరి ఇప్పుడు ఎలా వెళ్ళగలం? ఏదో అంతనాగా పెట్టేసుకుని ఒక బొమ్మ చేసేసుకుని దాన్నే మనం అనుకుని ఏం చేద్దాం? అరే దేవుడు నిన్ను నమ్మి నీ శ్రమను గుర్తించి నీ ప్రార్థన విని దేవుడు నిన్ను శ్రమలో నుంచి బయటికి తీసుకొస్తే, ఆ శ్రమలో నుండి బయటికి తీసుకొచ్చి నిన్ను ప్రయాణం చేస్తూ నిన్ను తీసుకువెళ్తున్న నీ త్రోవలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. వాటిని తట్టుకుని దేవుడిలో నువ్వు నిలవబడలేకపోతే నీ శ్రమ ఎందుకు రాదు? ఈ ప్రయాణంలో నీకు శ్రమ ఉండొచ్చు, కానీ ప్రయాణం పూర్తయ్యాక శ్రమలు తొలగిపోతాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం తొలగిపోతే? శ్రమలు తొలగిపోతాయి. ఎప్పుడు? ప్రయాణం పూర్తి అయిపోవాలి కదండి. ఈ ప్రయాణం పూర్తయ్యే లోపులో దేవునికి అవిధేయతగాను, వ్యతిరేకముగాను, వ్యతిరేకమైన మాటల ద్వారాను, వ్యతిరేకమైన చూపుల ద్వారాను, వ్యతిరేకమైన ప్రవర్తన ద్వారాను ఎంతోమంది త్రోవలోనే నశించిపోయారు. నీ క్రైస్తవ ప్రయాణంలో నువ్వు నశించిపోయే ప్రయాణం కాదు. దేవుడు ముందు ఉన్నాడన్న విశ్వాసంతో, మేఘస్తంభం, అగ్నిస్తంభం ఆయనే నాకు ఉన్నాడన్న ఒకవేళ నమ్మకంతో నువ్వు ప్రయాణం చేసే విజయము నీది. ఆమేన్. హల్లెలూయా. విజయము నీది. ఎందుకంటే నీ ముందు నడిచేవాడు ఎవరు? ఆమేన్. హల్లెలూయా. నీ ముందు నిలిచేవాడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన నామం ఏమని రాయబడింది? భయంకర నామము. ఆమేన్. హల్లెలూయా. అంత భయంకరమైన నామమును అంగీకరించబడిన నీ జీవితంలోనికి భయంకరమైన ఆలోచన రాకుండా నువ్వు బ్రతకగలిగితే దేవుడు ముందుండి నీకేం చేస్తాడు? శ్రమ చూసి భయపడకు, కష్టాన్ని చూసి భయపడకు, ఆర్థిక పరిస్థితులను చూసి, నీ బిడ్డలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ భర్తను చూసి, నీ భార్యను చూసి, బాబాయ్ ఏంటి ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా ఉంది, భయపడొద్దు. ఎందుకంటే నీ ముందు దేవుడు ఉన్నాడని నమ్మి ప్రయాణం చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా. నీ ముందు ఎవరున్నారు చెప్పండి అందరూ? నా ముందు ఎవరున్నారు? నా ముందు ఆయన ఉన్నారు. కాబట్టి ఈ శ్రమ ఒకవేళ ఇప్పుడు వచ్చినా ఏం పర్వాలేదు, తొలగించుటకు నాకు సహాయము చేయవాడు ఉన్నాడు. ఆమేన్. నేను అతన్ని ప్రేమించుచున్నాను కనుక నేనేం చేస్తాను? అతను తప్పించదను. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 91 చదవండి, 15 వచనం. కీర్తన 91:15.
అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను తోడై ఉండి అతన్ని విడిపించి, చప్పట్లు కొట్టాను అందరూ కలిసి. విడిపించి ఏం చేస్తారండి? ఎక్కడున్నప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు నేను విడిపిస్తా. విడిపించి ఏం చేశాను? ఆమెన్ చెప్పాలి. విడిపించి ఏం చేశాను? గొప్ప చేయటం అంటే ఏంటి? నువ్వు హెచ్చించబడినట్లు. గొప్ప చేయటం అంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టడం. కానీ దానికి ముందు రాయబడిన మాట తెలుసా? అతను నాకేం చేశాడు? అది నీ ఎదుట నిలిచి ఉన్న శ్రమను చూసి నువ్వు చేయాల్సింది ఇదే. నీ ఎదుట ఉన్న కష్టాన్ని చూసి, నీ ఎదుట ఉన్న వ్యాధును, బాధను, ఏది పరిస్థితి నువ్వు అనుకుని భయపడుతున్నావు, దాని కొరకు నువ్వు మొర్ర పెడితే, ఎందుకంటే ఆయన నిన్ను ఏమని రాశాడు అక్కడ? ప్రేమించుచున్నాను. ఆమెన్ చెప్పాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు మొర్ర పెట్టావు, వెంటనే నీకేం చేశాడు? తప్పించి గొప్ప చేశాడు. ఆమెన్ చెప్పాలి. తప్పించి, అది లెక్క దేవునితో. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు దిగిలిపోయి పడిపోయి అయ్యయ్యో ఇంక నేను తప్పు పడలేనేమో, ఇంక నా పరిస్థితి ఇంతేనేమో అని ఏడ్చేస్తే నీకు ఎవరు సహాయం చేస్తారండి? ఏడాల్సింది దేవుని ఎదుటంట. ఆయన నాకు మొర్ర పెట్టాడు అంటున్నాడు. నువ్వు మొర్ర పెడితే ఆ శ్రమ నుండి తప్పించి నిన్ను గొప్ప చేయువాడుగా ఆయనే కనిపిస్తున్నాడు. ఆమెన్. ఏం చేసేవాడుగా అంటే దేవుడు ఇప్పుడు నేను హెచ్చిస్తాడా, హెచ్చించడంగా? మనం అనుకుంటాం, అయ్యో ఇదేం జీవితం అండి, ఇదేం బ్రతుకండి, బ్రతుకులో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయ్యయ్యో చూసి అనేకులు నన్ను తిట్టుకుంటున్నారు, అవమానపరుచుతున్నారు. కానీ నిన్ను మనుషులు అవమానపరుచుతుంటే దేవుడు నిన్నేమంటున్నాడు? ఘనపరుచుతాడా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏం చేస్తాడమ్మా? కానీ ఒక విషయం తెలుసా? ఆయనను ఘనపరచుడి, ఆయన నన్ను ఘనపరచుతాడని చెప్పుకోవాలి మీరు. ఆమేన్. తండ్రిని ఘనపరిచితే ఆయన ఏమన్నారు? మిమ్మలను దేవుని మనం ఘనపరచాలి. ఎప్పుడు ఘనపరచాలి? శ్రమ వచ్చినప్పుడు ఘనపరచాలి. తండ్రి శ్రమ ఇచ్చావయ్యా నీకు, ఏంటి ఊరుకోండి అలాగైనా ఎలాగనగలవండి? ఇంత శ్రమ వస్తే దేవా నీకు, నాకు శ్రమ ఇచ్చావు, నీకు స్తోత్రం చెప్పాలా? నాకు కష్టాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పాలా? ఈ వ్యాధి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పాలా? ఎలాగవుతుందండి? కానీ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? అంటే నీ జీవితంలో అనుకోని పరిస్థితి వస్తే ఏం చేయాలంట? వెంటనే మనకు యోబు గారే గుర్తు రావాలి. ప్రభువా ఇచ్చేసావు, తీసేసుకున్నావు అంతే. ఆమేన్. ఇచ్చినాడు నువ్వే. అంటే ఇప్పుడు వరకు నువ్వు ఎలాగైనా బ్రతికి ఉండొచ్చు. శ్రమ అనే దానిలో కూడా ఒకవేళ అడుగు పెట్టి ఉంటే, ఒకవేళ కొత్తగా తెలియకుండా, అప్పుడు నువ్వు అనాల్సింది ఒకటే, ప్రభు ఇప్పుడు వరకు నన్ను బ్రతికించడం నువ్వు కదా, పోషించడం నువ్వు కదా, నడిపించడం నువ్వు కదా, ముందున్నవాడు నువ్వు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎలాగొచ్చినాయి ప్రభువా అని నువ్వు మొర్ర పెట్టేస్తానంట. వాటి నుంచి దేవుడు నిన్ను ఆమెన్ చెప్పండి తప్పిస్తాడు అని రాయబడి ఉంది. ఆమెన్. ఎందుకంటే ఆయన నిన్ను ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి, అతను నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నీ ముందు. ఇప్పుడు నేను ఇందాక అడిగాను కదా, తండ్రి స్థానంలో నిలవబడి కుటుంబానికి ముందు నిలవబడేది ఎవరు? ఆయననా? ఆ ఇంట్లో చాలా పరిస్థితులు బాగోకపోయినా, అనుకూలత లేకపోయినా, బిడ్డల అనుకూలత లేకపోయినా నిలవబడేవాడు ముందు ఎవరు? కానీ చాలా బాధ ఉంటుంది తెలుసా అండి, ఆ నొప్పు, ఆ పెయిన్ చాలా బాధ. నువ్వు మంచి తండ్రిగా, మంచి తల్లిగా ఉండాలని ఎలా కోరుకుంటున్నావో, అలాగే మంచి బిడ్డలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మంచి బిడ్డలంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇస్సాకును చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది, ఇలాంటి కొడుకైనా కూతురైనా ప్రతి తల్లికి తండ్రికి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇస్సాకునే చూడాలండి? ఎంతమంది లేరు? నువ్వు ఎంతమందినైనా చూడు, బైబిల్ అంతా తిరిగేసి చూస్తే ఇస్సాకును చూస్తే ఎంత జ్ఞానవంతుడిగా ఉంటాడో తెలుసా? ఇస్సాకు జ్ఞానం కోసం ఒక 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మనకు తెలిసినప్పటికీ తెలుసుకోవడానికి ఇంకా అవసరత ఉంది కాబట్టి. ఇస్సాకు 13-14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు తనను బలిగా కోరాడు అన్న విషయం మనకు తెలుసు.
అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళినప్పుడు ఏం చేశాడు? కట్టెలు పేర్చుకున్నాడు కదా, బలిపీఠాన్ని కట్టాడు కదా. బలిపీఠాన్ని కట్టే వరకు ఇస్సాకు అడుగుతున్న మాట తెలుసా? బలి అర్పించటానికి అని అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు వరకు అడుగుతున్నప్పటికీ నాయనా దేవుడు సిద్ధపాటు చేస్తాడన్న మాట తప్ప, అరే ఆ బలి పశువు నువ్వేనని అబ్రహాము. అన్నీ అయిపోయిన తర్వాత కాళ్ళను చేతులను కట్టి బలిపీఠం మీద పడకబెడితే ఇప్పుడు ఏమనాలి ఇస్సాకు? ఎంత పని చేసావు నాన్న, ఇంత ముద్దుగా ప్రేమిస్తున్న నన్ను, తల్లి ఒడిలో ఆడుకుంటున్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడికి బలిగా అర్పిస్తున్నావా అనాలా వద్దా? ఇప్పుడు తాను బలిపీఠమును తానే కట్టుకున్నాడు అంటే అబ్రహాం బలిపీఠం కట్టేటప్పుడు సాయం చేశాడు కదా, తాను బలిపీఠమును తానే కట్టుకున్నాడు. అప్పటి వరకు బలిపీఠం ఎక్కించే వరకు కూడా ఇస్సాకు కొరకే ఆ బలిపీఠము కడుతున్నాడు అన్న విషయం ఇస్సాకుకు బలి అర్పించడానికి ఎక్కించేసిన తర్వాత హ్యాపీగా బలిపీఠమే పడుకున్నాడు. అక్కడ నోటి నుంచి వ్యతిరేకమైన మాటలు ఏదో వచ్చినట్టు అక్కడెక్కడ రాయబడలేదు. ఒకవేళ వచ్చి ఉంటుందండి, రాయలేదు. లేదు, ఇస్సాకు హ్యాపీగా బలిపీఠం పడుకున్నా, ఇంకా బలి అర్పించడానికి ఏమీ లేదు కదా, కాబట్టి నేనే బలిగా అర్పింపబడతాను. ఆమేన్. అబ్బా, నేనే బలిగా అర్పింపబడతాను దేవుడి కొరకు అని ఎంత గొప్ప ఆలోచనతో బలిపీఠం ఎక్కాడు. మీకు విషయం తెలుసా? ఇస్సాకు పుట్టినప్పటి నుంచి కూడా ఇస్సాకులో కొన్ని శ్రమలు ఉన్నాయి. నిజం. ఎందుకంటే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్మాయేలు ఇస్సాకును శోధించినట్లుంటుంది. హల్లెలూయా. అంటే అప్పుడు నుండి ఇస్సాకు జీవితంలో కొన్ని శ్రమలు ఉన్నప్పటికీ తల్లికి తండ్రికి లోబడినటు వాడే ఇస్సాకు. ఆమేన్. అయిపోయింది, బలి కార్యక్రమం ముగిసిపోయింది, గొర్రెపిల్లని దేవుడిచ్చాడు, బలి అయిపోయింది, వచ్చేసారు. తన ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది ఎంత చక్కగా ఎదిగాడో తెలుసా అండి ఇస్సాకు? ఎంత అలా ఎదిగాడు అన్న దానికి ఒక ఉదాహరణ చెప్పనా? తన పెద్ద దాసుడని ఎలియాజరు పిలిచి, అబ్రహాం, ఇగో నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురా. పెళ్లి కుమార్తెను తీసుకురానికి ఎవరు కావాలా? పెళ్లి కుమారుడు ఎలా కలద్దు ఏంటి? ఎవరన్నా తీసుకొచ్చారు దీన్ని? ఎవడు కట్టుకుంటాడే? నువ్వు కట్టుకో. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారండి, నువ్వు కట్టుకో. ఇస్సాకు అంత వయసు వచ్చినప్పటికీ ఎలియాజరును పంపించి పెళ్లి కుమార్తెను రిబకాను తీసుకొస్తే ఏం చేశాడంట? అసలు అక్కడే అర్థమవుతుంది కదా ఇస్సాకు గుణం ఏంటో. అండి మీరేమంటారు? హల్లెలూయా. ఇస్సాకు గుణం ఏంటో అక్కడే అర్థమైపోతుంది. ఎలియాజరు తీసుకొచ్చిన తర్వాత అబ్రహాం తీసుకొచ్చి, ఇదిగో ఈమె నీ భార్య, వెంటనే పెళ్లి చేసుకున్నాడు. ఆ మాట వింటున్నప్పుడైనా చదువుతున్నప్పుడైనా మీకు ఏమనిపిస్తుందో తెలీదు, నాకైతే అనిపిస్తుంది అసలు ఎలాంటి బిడ్డలు ప్రతి తల్లికి తండ్రికి ఉండాలండి. ఆమేన్. హల్లెలూయా. అంత జ్ఞానముగా ఎదవటానికి కారణం ఏంటి అంటే అబ్రహాము ఇంటన 318 మందిని దేవుడి కొరకు యోధులుగా తయారు చేశాడు అబ్రహాం. హల్లెలూయా. వారితో పాటు వీరిని భక్తిపరులుగా తయారు చేశాడు. ఎవరు? కాబట్టి భక్తిలోనే ఎదిగాడు, భక్తిలోనే బ్రతికారు వారు. కాబట్టి తల్లికి తండ్రికి ఎదురు చెప్పడం కూడా చేతకాని వాడిగా ఎదిగాడు ఇస్సాకు. ఆమేన్. హల్లెలూయా. ఇస్సాకుకు పెళ్లి చేయడానికి కారణం ఏంటంటే అప్పటికే తన తల్లి సారమ్మ చనిపోయిందని దుఃఖంతో ఏడుస్తున్న సమయంలో తల్లి ఓదార్పు లేదే, తల్లి ప్రేమ లేదే. తల్లి ప్రేమించి ఎంతో చక్కగా చూసుకునే ఇస్సాకు ఈరోజు తల్లిని కోల్పోయి ఏడుస్తున్నాడని గ్రహింపుతో అబ్రహాము చేసిన ఒకే ఒక పని, రెబెక్కను తీసుకొచ్చి ఇస్సాకుకు. కానీ వెంటనే ఏం చేశాడంట? ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముందు ఫోటో పంపిస్తున్నారు అమ్మాయిది అబ్బాయిదని. ఈ ఫోటోలు చూసుకుని ముందు అమ్మాయి అబ్బాయి హోటల్కి వెళ్ళి అక్కడ చూసుకుని మాట్లాడి నచ్చితే అన్నీ బాగుంటే అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు తల్లికి తండ్రికి చెప్పి ఇది ఓకే నాకు. ఇప్పుడు మీరేం చేయాలా?
అంటే ముందు ఎవరు చూసేసుకుంటున్నారు ఇప్పుడు? ముందు వీళ్ళిద్దరు చూసుకోవాలి, వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి, వీళ్ళ అభిరుచులు ఏంటో తెలుసుకోవాలి, వీళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రి వెళ్ళి, మరి మీ అమ్మాయి మాకు నచ్చిందండి, మా అబ్బాయి అది ఇప్పుడు. కానీ అబ్రహాము ఆ దినము తీసుకొచ్చారు, నిలబెట్టగా ఇదిగో నాకు వాళ్ళు అంటే వెంటనే శిరస్సు వంచిన కుమారుడికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆనందం అనిపిస్తుంది. అంటే రోజులు గడిసే కొలది ఈరోజు పరిస్థితులు ఇలాంటివి వచ్చినాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పట్లే. కాబట్టి తల్లిదండ్రులుగా వారు ఎలాగుండాలని కోరుకుంటున్నారో వారి బిడ్డలు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి బిడ్డలుగా పిలువబడుతున్న వారు కూడా మీరు కూడా జాగ్రత్తగా బ్రతకాలి. తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్తగా ఉండాలి, వారికి పుట్టిన బిడ్డలుగా మీరు. ఎందుకంటే ఇంకా లోకానికి భయపడి బ్రతుకుతాం, దేవునికి భయపడి ఎప్పుడు బ్రతుకుతాం? దేవునికి భయపడి ఎప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తావు? ఇంకా లోకానికి భయపడుతూ, లోకంలోనే బ్రతుకుతూ, లోక పాపాలకి నీవు అప్పగించుకుంటూ ఎన్నాళ్ళు ఇంకా నీ జీవితాన్ని లోకంలో గడుపుతావు? దేవుని కొరకు తానే బలిగా అర్పించేసుకున్న ఇసాకును ఒక్కసారి చూస్తే నీకేమనిపించట్లే? యవనస్తులో తండ్రి మాటకి లోబడిపోయిన తన కుమార్తె హోప్తా యుద్ధం చేసి ఎంతో ఆనందంతో వచ్చి నా ఇంటి నుంచి ఏది ఎదుర్కొంటుందో ప్రభు దాన్ని నీకు అప్పగించేస్తానని ఆనందం వస్తున్న కూతురు ఎదురొస్తే ఏం చేశాడు? ఎవరిని అడిగి నువ్వు ప్రమాణం చేశావు? ఎవరిని అడిగావు? నన్ను నువ్వు అర్పించడం ఏంటి? దేవుని కొరకు బలిగా అర్పిస్తానని నువ్వు మాట ఇవ్వటం ఏంటి అని తన కూతురు అందా? యుద్ధం చేసి హ్యాపీగా వచ్చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే ముందు అన్నాడు, ప్రభువా నేను యుద్ధం చేసి విజయంతో నేను తిరిగి రావాలి, వచ్చేటప్పుడు నా ఎంట నుండి ఏదో వస్తే దాన్ని. ఎందుకంటే యెఫ్తా జీవితంలో ఏమీ లేదు, తన కూతురు తప్ప పాపం. ఎందుకంటే అక్కడ ఇంకో పిల్లలు ఉన్నట్లు కానీ భార్య ఉన్నట్లు కానీ ఇంకేం రాయబడలేదు కదా. ఇంకెవరు లేరు యెఫ్తా జీవితంలో. ఒక్క కుమార్తె ఉంది, హ్యాపీగా యుద్ధం చేసి వస్తున్నాడు. ఎదురుగుంటూ వచ్చి నిలవబడింది, నాట్యం చేసుకుంటూ వచ్చి అతని తండ్రి విజయం సంపాదించాడని తండ్రిని కనపరచుతూ తండ్రిని ఆనందపరచడానికి నాట్యం చేసుకుంటూ పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చేతంటే చూసి రొమ్ములు బాదుకుని వస్త్రాలు చింపేసుకుని ఏడ్చేస్తున్నాడు. ప్రభువా నాకు ఒక్క కుమార్తె నీ కొరకు అర్పిస్తానని నేను అనుకున్నానా? ఇదిగో నేను ఏదైతే నా ఇంటి నుండి వస్తుందో దాన్ని అర్పిస్తాను, నా ఇంటి నుండి వచ్చేది ఇదిగో నా కుమార్తె వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎందుకంటే ఇచ్చిన మాట పిల్లల వల్ల తప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు తల్లిదండ్రులకి. ఎవడని అడిగి నువ్వు ప్రమాణం చేసావని కూతురుగా నిలవబడలేదు అక్కడ. తండ్రి కొంత సమయం ఈ నా కన్యతను ఏం చేస్తాను ఆమెను చెప్ప. హల్లెలూయా. తాను దేవుడి దగ్గర అప్పగించేసుకుని పూర్తిగా దేవుడికి సరెండర్ అయిపోయి వచ్చి తండ్రికి అప్పగించేస్తుంది. ఇగో నువ్వు చేయాలనుకుని చేసే తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు, తల్లిదండ్రులను చూస్తున్నప్పుడు అనిపిస్తుంది మీరు గొప్పలండి, మంచి పెంపకం పెంచారు. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని ముందు పెట్టి నడుస్తూ ఏం చేశారంట? వారు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో అబ్రహాం ఇంటన 318 మందిని దేవుని కొరకు తయారు చేసే విషయంలో వారు పడ్డ ప్రయాసం చాలా ఎక్కువ అండి. కానీ దానికి తగినట్లు వారి బిడ్డలు కూడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఇంకా ఒకవేళ అర్పించుకోకపోతే నీ జీవితం ఇంకా వ్యర్థం. యవ్వనం ఉంది, వయసు ఉంది, నాకేంటి బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఇంకా కొంత సమయం ఇంకా లోకంలో తిరుగుదాం, ఇలా బ్రతుకుదాం అలా బ్రతుకుదాం ఒకవేళ నీకు అనిపిస్తే, తన బలిపీఠాన్ని తెలియకుండానే తానే కట్టుకుని దేవుడి కొరకు అర్పించడానికి వచ్చిన ఒక్కసారి ఇస్సాకును నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రోజు ఇస్సాకుకు తెలియకపోవచ్చు, ఈరోజు నీకు తెలుసు. నిన్ను నీవే బలిగా అర్పించుకోవడానికి. బలి అంటే చచ్చిపోమని కాదు, నీ హృదయమును దేవుని సన్నిధిలో బలిగా. ఎందుకంటే ఈ హృదయం నిన్ను పాడు చేస్తుంది. ఈ హృదయం ఎలాంటిదంట? ఇర్మియాలో ఏం రాశారు? హృదయము మోసకరమైన అన్నిటికంటే ఘోరమైన వేద గలిదది. నీ హృదయ ఆలోచన నిన్ను పాడు చేసేస్తుంది. ఈరోజు నీ హృదయ ఆలోచనే నీ నడవడికను పాడు చేస్తుంది, నీ తలాంతను పాడు చేస్తుంది, నీ స్థితిని పాడు చేస్తుంది, నీ బ్రతుకును పాడు చేస్తుంది. కాబట్టి దానిని దేవుని దగ్గర ఏం చేయాలి? బలిపీఠం కట్టి అర్పించేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు అర్పించేసుకుంటే ఏమవుతుంది అంటండి? ఏమవుతుంది తల్లి?
దేవుని కొరకు నిన్ను నీవే అప్పగించుకొనగలిగినప్పుడే దేవుడు పని చేయటానికి సంపూర్ణంగా వాడబడతానని చెప్పండి. ఆమెన్. వాడబడతాను. ఆమెన్. దేని కొరకు? దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆత్మల రక్షణ కొరకు. లేదా నీ కుటుంబ విషయంలోనే తల్లిదండ్రులుగా నీ బిడ్డలకి భారం కాకూడదు. బిడ్డలారా, మీ తల్లిదండ్రులకి మీరు భారం కాకూడదు. మీ వల్ల వాళ్ళు ఏడవకూడదు. అరే రే ఏంటి ఇలాంటి దరిద్రులు నా కొడుకును పుట్టని ఏడ్చే పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులకి రాకూడదు. ఇసాకును కన్న తండ్రి అబ్రహాము ఆనందించాడు అట్టి కొడుకు పుట్టినందుకు. అనిపిస్తుందేమో, కాదు కాదు కాదు, చదువుతున్న నీకు నేను కూడా ఇలా ఉంటే బాగుంటుందా, నేను కూడా ఇలా బ్రతికితే బాగుంటుందా అనే ఆలోచన వచ్చేయాలి చదువుతున్నప్పుడే. అదే నిన్న దేవుని వాక్యం మార్చటం అంటే. ఆమెన్. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు నువ్వు అనుకోలేము. వారు దేవుని కొరకు ఎలా బ్రతికేశారు? వారు బ్రతికారండి, మనం బ్రతకలేమనే పరిస్థితి ఈరోజు. వారు బ్రతికి చూపించారు కాబట్టి నువ్వు కూడా బ్రతికి చూపించగలగాలి. ఆమెన్. దేవుని ఎదుట నిన్ను నీవే ఒక ఘనమైన వ్యక్తిగా. ద్వితీయోపదేశకాండం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆరో అధ్యాయము 12వ వచనం కదమ్మా. ఐగుప్తు దేశము నుండి యెహోవాను మరవకుండా జాగ్రత్త. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన? దాసుల గృహం, దాసోహములో ఉన్న వారిని విడిపించి తీసుకొచ్చారంట. కాబట్టి యెహోవాని నువ్వేం చేయొద్దు, ఆయన చేసిన కార్యాన్ని నువ్వేం చేయొద్దు. నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదా? ఎన్నాళ్ళు దేవుడు ఏ అద్భుతం చేయలేదా? రక్షింపబడినది మొదలుకొని ఇప్పుడు వరకు అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఒకవేళ లేదు, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెట్టాడు. ఆమెన్. నిలవబెట్టిన నీ జీవితం ఆ ఉన్నతమైన స్థితి స్థానము కలిగినప్పుడు ఆ రోజు ఏదో ప్రార్థన చేస్తే దేవుడు చేశాడు కార్యము అనటానికి కూడా వీలు లేనట్లుగా ఈ వచనం మనకు అనిపిస్తుంది ఇప్పుడు. ఆమెన్. హల్లెలూయా. మీరు మీ దేవుని యెహోవాను ఏం చేయకూడదు? మరవకూడదు. ఆయన చేసిన మేలులో దేనిని నేను మరచిపోలేదంటున్నాడు భక్తుడు. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ దేనిని మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చిన కష్టము, శ్రమను, బాధను తిని చూసి నువ్వు అల్లిపోవద్దు, భయపడవద్దు. దేవుడు నాకు ఏం చేయలేదనద్దు. దేవుడు చేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ నిలిచావు. ఆమెన్. ఎందుకంటే ఏం చేయలేదంటే ఎలా కుదురుతండి? మార్పు చెందవు. దేవుడు చేసిన కార్యం, మారు మనసు పొందో దేవుడు చేసిన కార్యం, రక్షింపబడ్డావు దేవుడు చేసిన కార్యము, వారం వారం దేవుడి సన్నిధిలో ఉంటున్నావు అంటే ఇది దేవుని చేసిన కార్యమే. ఆమెన్. హల్లెలూయా. ఈ దేవుడు చేసిన కార్యమును నీవు మరచిపోక దేవుని సన్నిధిలో ఉన్న నీవే ఒకవేళ మొర్ర పెట్టగలిగితే అతను నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి, ఆయన నీ జీవితంలో కార్యము చేయడానికి శ్రమపడుతున్న నీ జీవితంలో ఆయన వచ్చి మహిమ కలిగిన కార్యము చేసి నిన్ను ఎచ్చిగా నిలవబెడుతున్నా అంటున్నాడు. ఆమెన్. ఆయన సన్నిధిలో ఆ రీతిగా నువ్వు నిలవబడాలి. ఎదగాలంటే వచ్చిన వాటిని చూసి భయపడక ఏం చేయాలి? ఎదురు నిలిచి పోరాడితే ఆయన నీ ముందు ఉండి పోరాడి ఆ విజయాన్ని నీకు ఇస్తాడనమాట. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈరోజు నీ జీవితంలో సాధించిన విజయం నీది కాదు, నీ తండ్రిదే. ఆ దినము ఈరోజు నువ్వు చదువుకున్నావంటే కారణం ఆ రోజు నీ తల్లి నీ తండ్రి. ఈరోజు ఇలా నిలవబడ్డావంటే ఆ రోజు కారణం నీ తల్లి నీ తండ్రి. ఈరోజు ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా బతికేస్తున్నావు అనుకుంటున్నావు, నీ తల్లిని పట్టించుకుంటలే, తండ్రిని పట్టించుకుంటలేదు. ఒకవేళ దీనికి కారణం కూడా నీ తల్లి తండ్రే. ఈరోజు నీకు ఒక స్థానం ఉన్నది అంటే ఆ దినము మన కొరకు ప్రయాసపడిన మన తల్లిదండ్రులు. ఆమెన్. హల్లెలూయా. అందును బట్టే వాక్యం అంది, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. అలా సన్మానించకపోయినా పర్వాలే, అవమానపరచుకో. నీ మాటలతో, నీ అవమానకరమైన పరిస్థితులు, నీ అవమానకరమైన చూపులతో నీ తల్లి తండ్రి అవమానం కలగకుండా చూసుకో చాలు. ఏం చేయక్కర్లే, నువ్వు కనపరచక్కర్లేదు.
ఓ నీకు వచ్చేసిన డబ్బులు పెట్టి మంచి మంచి వస్త్రాలు కొనేసి, అమ్మ నీకు ఇదిగో మంచి చీర, నీకు ఇదిగో డాడీ మంచి ప్యాంటు షర్టు, ఏం అవసరంలే. అలా ఏమైనా కోరేరేటి? అసలు తల్లిదండ్రి ఇలాంటి స్వార్థం ఉందేంటి? అయ్యో నా కొడుకు ఇది పెట్టలేదు, నా కొడుకు అది పెట్టలేదని ఎప్పుడు అన్నారండి? నా కొడుకు ఒక ముద్ద తినలేదని అడగలేదే అన్న తల్లిదండ్రులు ఉన్నారేమో, కానీ నాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని స్వార్థంతో ఎదురు చూసే తల్లిదండ్రి ఉన్నారా? ఒకవేళ అలాంటి వారు ఎక్కడైనా ఒకవేళ ఉండొచ్చు, ఒకవేళ ఉంటే నేనేం చేయలేను, కానీ అలాంటి వారిని మనం ఎక్కడ చూసి ఉండలేదు కదా. స్వార్థముతో బిడ్డల కొరకు, స్వార్థముతో నాకు ఇది కొనలేదు అది కొనలేదే, ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణము నేనే అనే తల్లిని తండ్రిని నువ్వు ఎక్కడ చూసావు? కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి మనం, ఏంటంటే ఈరోజు ఈ పరిస్థితిలో నువ్వు నిలవబట్టడానికి కారణము నీ తల్లి నీ తండ్రే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎదగటానికి కారణము ఆ పరలోకపు తండ్రి కావాలి. ఆమేన్. ఆయనను విడిచి వెళ్ళి ముందుకు వెళ్ళట ఎంత ప్రమాదమో, నీ తల్లి నీ తండ్రిని విడిచి నువ్వు ముందుకు వెళ్ళిన అంతే ప్రమాదమో. కాబట్టి ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితి నీకు ఎదురవుతున్న పర్లేదు, అయ్యా ఆ పరిస్థితులు ముందు నువ్వు ఉన్నావయ్యా అని చెప్పు ప్రయాణం చేయండి. ఆమేన్. చెప్పండి, ఆ పరిస్థితులు ముందు, అది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా భయపడకు. ఎందుకంటే ఆ పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తారంట? అమ్మా తప్పిస్తారు. ఆమె తప్పించే దేవుడు ఉన్నాడు. మనం అనుకుంటాం ఇంకా పోదేమో, కాదు. ఆయన వాటిని తీసి మన ముందు, ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీకు ఏడుపు వచ్చినను సాయంకాలానికి ఏమొస్తుందంట అంటే ఒక్క రోజులోనే ఆయన నవ్వు ఇవ్వటానికి అంత ఆనందపడతా ఉంటుంటే రోజుల తరబడి మనం ఏం చేస్తాం? ఏడుస్తూనే దుఃఖం, బాధ, భారం, ఇవేం కాదు. ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పటికీ అయా ఇవి నా జీవితంలో అనుమతించడానికి కారణమైన వ్యక్తి కూడా నువ్వే అనుకుని వెళ్ళిపోండి. అంటే నువ్వే పెట్టావని కాదా దానికి అర్థం. వచ్చినప్పటికీ వీటి నుంచి తప్పించేవాడు నువ్వేనయ్యా. ఇది నా జీవితంలోకి వచ్చింది, ఇది నీవు అనుమతించకుండా నా జీవితంలోనికి. యోబు ఇలాగే అనుకున్నాడు. ఆ శ్రమ రావటానికి కారణము ప్రభువా నీవు అనుమతించకుండా ఆ శ్రమ నా దగ్గరికి. నీ జీవితంలోనికి ఏదైనా వచ్చింది అంటే దేవుడి అనుమతించకుండా, అది శ్రమ కావచ్చు, ఏదైనా బాధ కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, ఏదైనా పరిస్థితి కావచ్చు, అది ఏదైనప్పటికీ నీ జీవితంలో దేవుడు అనుమతించాడు అంటే నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆలోచనలు, నీ నడవడుకును, నీ ప్రవర్తనను దేవుడు కనిపెట్టడానికి దేవుడు మనకి పెట్టిన చిన్న అంతే. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి వాటిలో ఒకవేళ నువ్వు నమ్మకత్వంగా బ్రతికేస్తే ఏం చేస్తాడు ఇప్పుడు దేవుడు? అమ్మా ఏం చేస్తాడు? వాటి నుండి నిన్ను ఎందుకో తెలుసా, నీలో నమ్మకత్వాన్ని చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. ఇంకో విషయం చెప్పేసి ఇంక నేను ఈ ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. ఇస్సాకు కొరకు ఇంకొక విషయాన్ని చెప్పేస్తాను. ఇస్సాకు అబ్రహాము చనిపోయిన తర్వాత, అబ్రహాము చనిపోయాక ఇస్సాకు కొన్ని శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమ ఏంటో తెలుసా? ఇస్సాకు ప్రయాణం చేసుకుని వెళ్ళే సమయంలో అబ్రహాము తవ్వించిన నూతులన్నీ ఫిలిష్తీయులు ఏం చేసేసారు? పూర్తి చేశారు. ఇప్పుడు ఆ పూర్తి చేసిన నూతులు మళ్ళా తిరిగి ఎవరు తవ్వించారో తెలుసా అండి? ఇస్సాకు తవ్వించాడు. తవ్వించి ఇప్పుడు అబ్రహాము వాటికి ఏ పేర్లు పెట్టబడినో వాటి పేర్లు తిరిగి మళ్ళీ ఇస్సాకు వాటికి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏమా రోజు మా నాన్నకి ఏమంటుందని అప్డేటా ఏమంటుందని ఏమండి అప్డేట్ అవ్వాలంటారు అంతే. ఇంకా మా డాడీ అప్డేట్ అవ్వలేదు, అందుకని ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు లేటెస్ట్ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలు పుట్టారు అనుకోండి, పిల్లలకి ఏ పేరు పెట్టాలో ముందు దేవుడి సన్నిధిలో ఏడుత్తం లేదు. ఏ పేరు పెట్టాలో ముందు దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభువా ఏదైనా ఒక మంచి పేరు, ఏమీ లేవు. ఇప్పుడు లేటెస్ట్ బుక్స్ వచ్చినాయి, అవి కొనేసుకుని నచ్చిన పేరు ఎతికేసుకుని, అప్పుడేమో మా అమ్మ పేరు ఎట్టాలి, మా నాన్న పేరు ఎట్టాలి, లేకపోతే ఎవరో చనిపోయిన మా బంధువులు అదే అక్కలో ఎవరు ఉండేవారు కదా ఆ పేరు పెట్టాలి అని ఒక ఆశ ఉండేది, ఆసక్తి ఉండేది. ఇప్పుడు అదేం లేదు. వీళ్ళకి నచ్చిన పేరు ఎత్తుక్కుని, అది లోక సంబంధం అయినా పర్వాలేదు, ఆత్మ సంబంధం అయినా పర్వాలేదు, మొత్తం పేరు వీళ్ళకే. మీకు విషయం తెలుసా, ఒక చోట ప్రార్థనకి వెళ్తాను నేను, అక్కడ ఆ పిల్లల పేర్లు ప్రార్థన చేద్దామని అడిగితే వాళ్ళు చెప్పిన పేరు నాకు అర్థం అవుతుంది.
నిజం అండి. వాళ్ళు చెప్పిన పేరు నాకు అర్థం అవ్వదు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ పేరుని. ఒక నలుగురు పేరు ఒక్కడికే పెట్టేస్తున్నారు వీళ్ళు. అప్పుడు మనకు చక్కగా మంచి మంచి పేర్లు పెట్టేవారు మంచిగా. ఇప్పుడు అప్డేట్స్ అయిపోరు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళు పెట్టే పేర్లు పెట్టి పేదను కూడా చేయలేని పరిస్థితి నాకు ఎదురవుతుంది అక్కడక్కడ. అందుకే చెప్తున్నా. కానీ అబ్రహాము తవ్వించిన నూతులకు మళ్ళా తిరిగి ఇస్సాకు అవే పేర్లు పెట్టాడంట. ఇప్పుడు కొడుకులు కూతుర్లు ఏం చేస్తారు? అప్పుడు మా నాన్న తవ్వించిన నువ్వు పిలుపుతులు కప్పెట్టారు, ఇప్పుడు నేను తవ్వించాను, ఇప్పుడు నా పేరు ఉండాలి అక్కడ. ఇస్సాకు పెట్టుకున్నాడా? అబ్రహాం వాటికి ఏ పేర్లు పెట్టాడో తిరిగి మళ్ళీ అదే పేర్లు పెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు తండ్రి పెట్టిన వాటిని కూడా ఆ పేరును కూడా ఇస్సాకు ఏం చేయాలా? తండ్రి కరెక్ట్ కాదు అన్నాడా? ఈ పేర్లు అంతగా బాగోలేదు అన్నాడా? వాటి పేర్లే మళ్ళీ తిరిగి వాటికి ఎక్కడే అర్థమైపోతుంది ఇస్సాకున్న జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడే అర్థమైపోతుంది ఆయనకున్న గొప్ప జ్ఞానం. కాబట్టి ప్రతి విషయంలోని మనము దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని కాపాడుకోవటానికి ప్రయాసపడి, మార్చేసుకోవడానికి కాదు, లేటెస్ట్గా వెళ్ళటానికి కాదు, లేటెస్ట్గా నువ్వు నీది మార్చేసుకోవడం కాదు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఎలాంటి పరిస్థితి నీ దగ్గర ఉన్నా వాటి ముందు దేవుడు ఉన్నాడని నమ్మి ప్రయాణం చేయాలంతే. ఆమేన్. చెప్పండి, క్రైస్తవుడు ఏం చేయాలి? వాటి ముందు ఆయన ఉన్నాడని గుర్తించి నువ్వు ప్రయాణం చేస్తే ఆ శ్రమలన్నిటినీ ఒక దినం దేవుడు తీసేస్తాడు. తీసేసిన తర్వాత ఆ శ్రమలు దాటి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని ఏం చేస్తాం? గట్టిగా పట్టుకొని ఇంకంతే నీ జీవితం హ్యాపీ. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలన్నీ ఒక దినము తొలగించిపోతే అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంట? మహా అభివృద్ధి క్రమముగా ఆమేన్ చెప్పాలి. అంటే ఈ రెఫరెన్స్ ఇప్పుడు చెప్పను. ఈ శ్రమ దినాలు అంటే శ్రమ దినాలు కాదు, ఈ శ్రమ అనే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత చెప్పాలన్నమాట. ఆమేన్. క్రమముగా ఇస్సాకు ఏం చేశాడు? అభివృద్ధి. శ్రమలు పడ్డ తర్వాత అభివృద్ధి అయ్యాడు. శ్రమలు పడిన తర్వాత, శ్రమల గుంట ప్రయాణం చేసిన తర్వాత క్రమముగా ఇస్సాకు తన జీవితంలో అనుకోలేని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ దినం ఎలాంటి శ్రమ నీ జీవితంలో, కష్టము నీ జీవితంలో ఉన్నా సరే భయపడక, ఐ డోంట్ కేర్. ఒకటే నువ్వు ప్రయాణము, దేవుడు నీ ముందు ఉన్నాడని చూస్తూ ప్రయాణము చేసేదము గాక. కొద్ది మాటలు నా ప్రభు దీవించును గాక. లేచి నిలబడండి అందరూ. హల్లెలూయా. లేచి నిలబడండి అందరూ. కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఎత్తబడి ఈ వాక్యమును ప్రభు మీ హృదయంలో భద్రము చేయబడినట్లుగా. ఆమేన్. గ్లోరీ టు